రైళ్లల్లో దోపిడీలు అన్నటువంటిది పర్టిక్యులర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా పెరుగుతున్నాయి. పోలీసులకి ఇదొక సవాల్‌గా మారుతుంది. ఎందుకంటే రైల్వే యాక్టివిటీ రైల్వే పోలీసులకు సంబంధించి. వాళ్ళు దిగి ఎక్కడైతే దిగుతారో అక్కడ లోకల్ పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కిందకొస్తుంది. తాజాగా మరొక రైలు బాపట్ల దగ్గరలో ఆహ్, ఏదైతే లూటీ జరిగింది. బాపట్ల, అప్పికట్ల మధ్యలో చివరికి పోలీస్ కాల్పుల దాకా దారితీసింది. ఈవెన్ దొంగలు కూడా పోలీసుల మీద కాల్పులు జరిపారు. 9 రౌండ్ల కాల్పులు జరిగినాయి. ఓవరాల్‌గా వరుసబెట్టి జరుగుతున్నటువంటి రైలు ప్రమాదాల్లో ఇదొక కీలకమైనటువంటిదయింది. అకస్మాత్తుగా దూసుకొచ్చినటువంటి వాళ్ళు కాస్త ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రత్యేకించి రైలు నడుస్తూ ఉండగా ఒక్కసారిగా ఎస్3, ఎస్6 కోచ్‌లో ఈ దారుణానికి పాల్పడ్డారు. దొంగతనం చేసుకొచ్చారు. బాపట్ల దగ్గరలో జరిగినటువంటి ఈ ఉదంతం ఇది కీలకమైనటువంటి పరిణామం కిందకి మారింది. పోలీసులు ప్రస్తుతం ఎవరు కాల్చారు ఏంటి అన్నటువంటి విషయాన్ని పరిశీలిస్తున్నారు. టోటల్‌గా 8 మంది ఈ దొంగతనంలో పాల్గొన్నారన్నటువంటిదైతే ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చారు. అదే సందర్భంలో దీనికి కారణమైనటువంటిది ఎవరు అన్నటువంటిది ఇంతకుముందు కూడా ట్రై చేశారు. కానీ ఇంతవరకైతే దొరక్కపోవడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా మారుతోంది.